ప్రకాశం జిల్లా బాపట్ల చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ధి పనులను నిలిపివేయడంపై వైసీపీ కౌన్సిలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు విమర్శిస్తున్నారు. సమావేశం నిర్వహించేందుకు కోరం లేదని వైసీపీ కౌన్సిలర్లు అభ్యంతరం తెలపడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ సమావేశానికి మొత్తం 15 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో దుర్భాషలాడినందుకు వైసీపీ 29వ వార్డు కౌన్సిలర్ బత్తుల అనిల్ను 1 నెల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కూడా చైర్మన్ మించాల సాంబశివరావు ప్రకటించారు. సమావేశంపై కమిషనర్ ఇచ్చిన వివరాల ప్రకారం కోరం కోసం కనీసం 11 మంది కౌన్సిలర్లు హాజరై ఉండటం సరిపోతుందని కూడా స్పష్టం చేశారు. కోరం లేకుండా ఆంధ్రప్రదేశ్ మీటింగ్ జరగదు. చైర్మన్ గారిని అవమానపరిచారు కాబట్టి అది కౌన్సిల్ లోకి వచ్చి కౌన్సిల్ జరిగే సమావేశంలో రౌడీజంగా చేసి మాట్లాడాడు కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే అతన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలనేది నా అభిప్రాయం. కౌన్సిల్ స్టార్ట్ అయిన వెంటనే వైసీపీ కౌన్సిలర్లు అకారణంగా లోపలికి వచ్చి ఇటు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని అట్లాగే ఎదురేస్తూ బయటికి రా, నువ్వు ఇది బయటికి రా అని చెప్పేసి అనేక పర్యాయాలు ఆయన్ని పిలిచి సభ ప్రారంభమైన తర్వాత చేసి అట్లాగే చైర్పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తిని సొంత కారణాలు మనసులో పెట్టుకొని అవమానపరిచినట్లు మాట్లాడిన అతన్ని గౌరవ సభ్యులందరి యొక్క అంగీకారం మేరకు కోరిక మేరకు 29వ వార్డు కౌన్సిలర్ బత్తుల అనిల్ని 1 నెల పాటు సస్పెండ్ చేయడం జరిగింది. అయితే దీన్ని ఉద్దేశించి బయట ఎక్కడ మాట్లాడినా ఎలా మాట్లాడినా సభ్యులను కానీ లేకపోతే చైర్మన్ కానీ అవమానకరంగా మాట్లాడితే అది మన కొంతకాలం కొనసాగే విధంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కౌన్సిల్ హాల్లో మీడియా సాక్షిగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండల కేంద్రంలో మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో కలెక్టర్ రాజబాబుతో కలిసి ముస్తాబు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. విద్యార్థులకు ముస్తాబు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మంత్రి వివరించారు. అనంతరం పొన్నలూరులో చేపట్టిన పలు కార్యక్రమాల్లో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కనగిరి ఆర్టీఓ కేశవర్ధన్ రెడ్డి, విద్యాశాఖ అధికారి రేణుక, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు, అలాగే వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా బైంసాలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట అవుట్సోర్సింగ్ కార్మికుల రెండవ రోజు ఆందోళనకు దిగారు. కొత్తగా ఏర్పడిన ఖానాపూర్ బల్దియాలో జీతాలు ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడ తక్కువ ఇస్తున్నారంటూ అవుట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ కొందరికి తీసివేస్తానని కూడా, ధర్నా విరమించాలని కూడా భయాందోళనకు గురిచేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని కూడా కార్మికులు హెచ్చరిస్తున్నారు. हमारा मकसद एक ही है कि हमारा जो पीएफ का जो पैसा घटा, हम हर ऑफिसर करने जा रहे हैं। हर ऑफिसर यही बोल रहे हैं कि हम लेटर लिखे, आने वाला है, जाने वाला है। ये हमारे को 2011 से ये लोग हमारे को सता रहे। और तनख्वाह का जो जियो आया 2021 में, आज तक भी वो जियो फॉलो नहीं करे। आखिर वजह क्या है हमारा कोई पूछने वाला है नहीं है। हम कलेक्टर मैडम से हाथ जोड़ के गिनती करते कि हमारा आके कलेक्टर मैडम मसला हल कर। क्यों तो अब हम भी जो है सो इतने दिन से कर रहे। 10,500 में क्या आ रहा? 10,500 में तरकारी लिए तो पैसे चल जा रहे, कहाँ से लेके आना आप? 10,500 हमारे बस हो रहे नहीं, इसलिए हम धरना दिए। जब तक हमारे मांगे नहीं हुएंगी हम यहाँ से नहीं उठेंगे। हम जो है सो कल से धरते వర్కర్స్ మాకు జీతాలు పిఎఫ్ మరి ఎన్ని సంవత్సరాల నుంచి కట్ అవుతున్నామో అన్నీ మాకు పిఎఫ్ పైసలు కావాలా, డబ్బులు. మరి ఇంకా జియో ఎంత ఉన్నదో మాకు జీతాలు, జియో హిసాబ్తో మాకు జీతాలు ఇచ్చేయాలా. అప్పటిదాకా మేము కూర్చుంటాం. మన ఇచ్చేస్తే మాకు జియో పాస్, ఇవి జీతాలు అని పిఎఫ్ మాకు డబ్బులు ఇచ్చేస్తే మేము అప్పట్లేస్తాం. అప్పటిదాకా కూర్చుంటే ఉంటాము. కలెక్టర్ మేడంకి నమస్కారం, అందరికీ నమస్కారం. మా లెక్కతోనే మా మేనేజ్ మాకే డబ్బులు ఇచ్చేసి పని చేయమని చేస్తాం. లేకపోతే అద్దంటే మొత్తంకే బంద్ పెట్టేస్తాం. మున్సిపాలిటీ మేము 21 సంవత్సరం, 22 సంవత్సరాలు అయ్యచ్చు. నాకు 20 అయితే పక్కా గ్యారంటీ ఛాలెంజ్. నా 20 సంవత్సరాల నుంచి జీతం చేస్తున్నా. ఇప్పటిదాకా నాకు పిఎఫ్ ఒక్కటేసారి వచ్చినాయి, అవి 93,000 వచ్చినాయి. ఇంకా ఇప్పటిదాకా రాలే. మేము బైసా మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ లేబర్ సార్. గత 20 సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నాను. ఇలా చాలా మంది ఉన్నారు మాతోటి. అందులో సార్ మేము కూర్చునేది కారణం ఏంటంటే మా జీతాలు జియో ప్రకారం ఇవ్వాలి. మా పిఎఫ్ 2011 నుంచి కట్ అవుతుంది. దానికి ఇంకా మాకు సిటీ ఇవ్వమంటే ఇస్తలేరు. జమ అవుతున్నాయి కానీ అవి మాకు చూపిస్తలేరు. దానికోసం మేము కూర్చున్నాం సార్. ఏంటంటే మేము కూర్చునే కారణం ఇదే, మా జీతాలు కావాలా, మా పిఎఫ్ కావాలి. అందుకోసం మేము చాలా సార్లు కలెక్టర్కి చెప్పినాం, కమిషనర్కి చెప్పినాం, అందరితో చెప్పి మేము చేస్తున్నాం సార్. గత 4 నెలల నుంచి చెప్తుంటే వస్తున్నాం. మొన్న కలెక్టర్ సార్ అంటే నాకు చెప్పాలి అంటున్నారు సార్. దీనికి మేము ఎవరికి అడగాల? ఇక అమ్మ మేడం గారు మీకు దయచేసి చెప్తున్నాం, మేము మా బాధని మీకు అర్థం చేసుకోండి. న్యూస్ ద్వారా మీకు